సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేందుకు విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు, కంటోన్మెంట్ వికాస్ మంచ్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పికెట్ కూడలి వద్ద జరిగిన సంబరాలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హాజరయ్యారు. కంటోన్మెంట్ ప్రజలంతా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కృషి ఎన్నలేదనని కొనియాడారు. ప్రాంత ప్రజలకు శుభదినం. ఎందుకంటే విలీన ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ విలీనంతో కంటోన్మెంట్ ప్రజలు హైదరాబాద్తో ధీటుగా అభివృద్ధి చెందే ఆస్కారానికి ముందు పోతున్నారు. దీనికి ఈ విలీన ప్రాసెస్ షురూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చేసిన చొరవ చాలా పెద్దది. వికాసం వచ్చి పోరాటానికి వాళ్ళు ముందు ఉండి మాకు ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారికి, గణేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరికీ స్వతంత్రం వచ్చినట్టు ఎంతో సంతోషంగా ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ విద్యాశ్రేణి పౌరుల్లాగా బతుకుతున్న పరిస్థితి, అన్ని సమస్యలతోటి కూడిన పరిస్థితి, అన్ని ఆంక్షలు ఉంది. అలాంటిది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఇంత కదలిక వచ్చింది. డిఫెన్స్లో మెర్జర్ గురించి వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే కాబట్టి అనేక సార్లు మన కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి సమస్యల గురించి పోరాడిన వాళ్ళు మన గౌరవ